ఆన్లైన్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో సైబర్ మోసాలు అదే స్థాయిలో వెలుగు చూస్తున్నాయి. ఈ తరుణంలో సైబర్ సెక్యూరిటీ నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఇందులో యువత అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా డిజిథాన్ అకాడమీ సైబర్ రెడీ కార్యక్రమం తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయంటున్న టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలతో మా ప్రతినిధి ముఖాముఖి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ మరియు డిజిటల్ అక్షరాస్యతకు ప్రాధాన్యం డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ టీటా యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్ భాగస్వామ్యంతో సైబర్ రెడీ అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. ఈ ప్రోగ్రాంకి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పంచుకునేందుకు టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ గారు మనతో ఉన్నారు. సందీప్ గారు, ముఖ్యంగా ఈ సైబర్ రెడీ ప్రోగ్రామ్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? సైబర్ రెడీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుంచి డిజిథాన్ తరఫు నుంచి మేము చేస్తూ ఉన్నాము. ఈ యొక్క ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము సైబర్ సెక్యూరిటీ లిటరేట్స్ని చేయడము అన్నది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే సైబర్ సెక్యూరిటీ ఆవశ్యకత అన్నది డే టు డే మనకెంతో పెరుగుతూ ఉంది. మనం చూసుకున్నట్టయితే ఈ పాండమిక్ కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క సెక్టర్ కూడా అంతా కూడా డిజిటైజ్ అయిపోతుంది. ఈ లెర్నింగ్స్, దాని తర్వాత మొన్ననే మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేయడము, అంటే ఆన్లైన్ ఫార్మాట్లోనే అప్లై చేసుకోవడము, మొత్తం డేటా అంతా కూడా డిజిటైజ్ అవ్వడము. సో అట్లాంటి క్రిటికల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మనకి ఆ క్రిటికల్ డేటాని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి ఎక్స్పర్ట్స్ ఆవశ్యకత ఎంత అయినా ఉంది. ఈ సైబర్ రెడీ ప్రోగ్రామ్కు సంబంధించి ఏ విధంగా ఎన్రోల్ చేసుకోవచ్చు, ముఖ్యంగా ప్రోగ్రామ్ని ఏ విధంగా డిజైన్ చేశారు? ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది డిజిథాన్ అండ్ సపోర్టెడ్ బై తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డల్లస్. సో ఆ యూనివర్సిటీ స్టాండర్డ్స్ ప్రకారము వాళ్ళకి ఆ కరికులం మొత్తం కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఎవరైతే ఎన్రోల్ చేసుకొని ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఒక చిన్న అసెస్మెంట్ కూడా ఉంటుంది. ఆ అసెస్మెంట్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పెడుతుంది. వాళ్ళ గుర్తింపుతోని అక్కడ ఉండేటువంటి డైరెక్టర్ సిగ్నేచర్తోని వీళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా కూడా అంటే 9th 10th నుంచి కూడా ఇప్పుడు 9th 10th పిల్లలకు కూడా మేము ఎంకరేజ్ చేస్తున్నాం, వాళ్ళని కూడా ఎన్రోల్ చేసుకోమని చెప్పి. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి కంప్లీట్గా కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాము. ఇది జాబ్ ప్రొఫైల్లో కానీ అదేవిధంగా టెక్నికల్గా కానీ వారికి ఏ విధంగా ఫర్దర్ ఫ్యూచర్లో ఏ విధంగా ఉపయోగకరం? సో జాబ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇది ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మనం ఇస్తూ ఉన్నాం. సైబర్ రెడీ ప్రోగ్రాంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అట్ డల్లస్ అండ్ డిజిథాన్ జాయింట్గా సర్టిఫికేషన్ వస్తుంది. వాళ్ళకి ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా ఉంటుంది. వరల్డ్ వైడ్ ఎక్కడ పోయినా కానీ ఇంటర్నేషనల్ ఈ సర్టిఫికేషన్ అన్నది యూజ్ అవుతుంది అండ్ వాళ్ళ ప్రొఫైల్కి వాల్యూ యాడ్ చేస్తుంది ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అంతా కూడా. ఇదే కోర్సు, ఇదే కరికులం, ఇదే సర్టిఫికేషన్ ఒకవేళ చూసుకున్నట్టయితే బయట ఏ విద్యార్థి నేర్చుకుంటే ₹1,00,000 పైచిలకు సైబర్ రెడీ ప్రోగ్రామ్కి ఉంది. మేము ఇచ్చేది టోటల్గా మనం ₹5,000కి మనం ఇస్తూ ఉన్నాం. అదే కనుక మనం చూసుకున్నట్టయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన AI ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్తోని బయట చూసుకున్నట్టయితే 3 లక్షల పైచిలకు ఉంది. మనం వచ్చేసి డిజిథాన్ తరఫు నుంచి ఓన్లీ ₹10,000కే ఎంతో అఫోర్డబుల్ కాస్ట్కి మనం ఇస్తున్నాం. పాండమిక్ సమయంలో ట్రైనింగ్ ఏ విధంగా ప్లాన్ చేశారు, ముఖ్యంగా ఎంతమందిని రీచ్ అవుతుందుకు మీ టార్గెట్? సో టోటల్గా వచ్చేసి మా టార్గెట్ ఒక 10,000 మందికి 2022 వరకు సైబర్ రెడీ చేయాలి, అంటే సైబర్ సెక్యూరిటీ లిటరేట్స్ని చేయాలి అని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం. దాని తర్వాత టోటల్గా మనము ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నా కానీ లేకపోతే ఈ సైబర్ సెక్యూరిటీ పరంగా వీళ్ళు చేసుకోవాలనుకుంటే డిజిథాన్ అకాడమీకి వెళ్ళిపోయేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. డిజిథాన్ అకాడమీది bit.ly/డిజిథాన్ అకాడమీ అని చెప్పి వాళ్ళకి ఇది ఉంటుంది. సో దానిలోకి వెళ్ళేసేసి వీళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫర్దర్గా టీటా నుంచి కానీ డిజిథాన్ నుంచి కానీ ఇంకా మనం ఏ వర్క్షాప్స్ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంతకుముందు కూడా మేము డిజిథాన్ అకాడమీ నుండి ఆఫ్లైన్ కోర్సెస్ ఇచ్చేవాళ్ళం. సో ఇప్పుడు ఏంటిదంటే కంప్లీట్గా ఆన్లైన్ రూపకంగా మనము ఇస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు మేము ఒక 50,000 మంది దాకా డిఫరెంట్ టెక్నాలజీస్ పైన మేము ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ పేరు పైన, తెలంగాణ యువ నిర్మాణ్ పేరు పైన మేము క్యాటర్ చేయడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో రాబోయే 2 ఏళ్లలో 10,000 మందిని సైబర్ రెడీ ప్రోగ్రామ్కి సిద్ధం చేస్తామని, అదేవిధంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్లో మరిన్ని వర్క్షాప్స్, ట్రైనింగ్స్ను అంకురార్పణ చేసి ముందుకు సాగిపోతామని చెప్పేసి టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ గారు అంటున్నారు. కెమెరామెన్ వెంకట్తో ప్రవీణ్ కుమార్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.